నిన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభను వేదిక చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని మరొక్కసారి మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లో గొప్పగా చెప్పిండ్రు. 600 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత అన్నారు. ఆ రోజు ఈనాటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పూర్తిగా చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలిసినటువంటి వ్యక్తి, మేము ఇవ్వాలనుకున్నాం. నిన్న శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు మేము ఇవ్వాలనుకుంటాం, కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడుకున్నాం, కానీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉంది కదా, దాని కొరకు మేము ఈ అసెంబ్లీ ఒకరోజు సమావేశం కేవలం తీర్మానం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పిండ్రు. నేను ఈ రాష్ట్ర బీసీలందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, మీరు ఉత్తరం రాయడానికి సమావేశం ఏర్పాటు చేయబడుతుందా? అసెంబ్లీ సమావేశం కావాలనా? అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక బీసీలని మభ్యపెట్టే విధంగా నిన్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసింది. ఇంకొక పక్క ఘోరం, ఒక బీసీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని మీ వాగ్దానాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మేము అడిగినాం, ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్, మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు. దీంట్లో ఏమున్నదని, అసలు మీరు ఏం చేసిండ్రు, ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఏ రకంగా తగ్గిండ్రు, ఏ జిల్లాలో తగ్గిండ్రు, అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అనంటే, ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు. అసలు బహిర్గతం, వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా. ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లున్నట్టు. ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా, దేని ఆధారంగా తగ్గిందో చెప్పమన్నాం కదా. దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. మేము చెప్పినాం, 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారికంగా ఎంసీఆర్ వెబ్సైట్లో అధికారికంగా ఈ యొక్క కాగితాలన్నీ అందుబాటులో ఉన్నది, డాటా అంతా కూడా అందుబాటులో ఉన్నది. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారనంటే అది అథెంటిక్ కాదు అని అంటారు. ఒక ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నటువంటి కాగితాలు అథెంటిక్ కాకపోతే ఇక ఏం సమాచారం అథెంటిక్ అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఈ రకంగా ఎస్సీలను కూడా తగ్గించి చూపించారు. ఘోరం ఏంటంటే, ఒక పక్క ఎస్సీ సోదరులు ఈ యొక్క వర్గీకరణ అమలైపోయింది, ఎవరి వాటా మేము తీసుకుంటామన్న ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎవరి ప్రయోజనం కొరకు మీరు తగ్గించిండ్రు? బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది, ఎస్సీల సంఖ్య ఎందుకు తగ్గింది, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ సంఖ్య ఎట్లా పెరిగింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇదేదో 75-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీలు ఈరోజు కాదు, చైతన్యవంతులైనరు బీసీలు. మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారో, ఎక్కడ ఏ రకంగా మమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారో అడుగడుగున బీసీలు అన్ని విషయాల్ని గమనిస్తూ ఉన్నారు.